ముందు పుట్టింది ఈ మెగాసిటీ నవకళా వేదిక. మన మల్లికార్జునరావు ఒక సేవా దృక్పథంతో చేస్తారు. ఈనాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈనాడు సత్కారాలు అందించిన వారిలో, స్వీకరించిన వారిలో విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వారు ఉన్నారు, ప్రొఫెసర్స్, తర్వాత న్యూరో సర్జన్స్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఇంకా ఎందుకంటే ముందు నండూరి లక్ష్మణరావు నిర్వహణలో ఘంటసాల సినీ సంగీత విభావన ఉంది. ఘంటసాల సినీ సంగీత విభావన అంటే ఘంటసాల పేరిట ఏర్పాటు చేసింది. అందులో ఘంటసాల గారు పాడిన పాటలే ఉంటాయి ప్రధానంగా అనుకుంటాను నేను. ఇది కాబట్టి ఇక్కడ గాన కార్యక్రమం అయిపోయింది. ఈ విభాగానికి మూల పురుషుడు ఎంఎం కీరవాణి. కీరవాణి అగ్రేసర సినీ సంగీత దర్శకుల్లో ఒకరు. ఆయనతో కొన్ని చిత్రాలకు గీతాలు రచించే అవకాశం నాకు కలిగినది. అతనిలో ఒక మంచి పదం దొరికితే తన్మయుడవుతాడు. దాన్ని చక్కని రాగంలో, చక్కని స్వరంలో పొదిగి మనకు అందిస్తాడు. స్వయంగా గాయకుడు, సంగీత సంధాయకుడు, తర్వాత శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం అధికంగా ఉన్నవాడు. అలాంటి కీరవాణి ఇవాళ జ్యోతి ప్రకాశనం ద్వారా సభా ప్రారంభకుడయ్యాడు. మల్లు భట్టి విక్రమార్క రాలేదు కాబట్టి ఆ స్థానాన్ని ఆక్రమించాడు. కవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఇక్కడ ఉంది. పూజలు పునస్కారాలు చేయడం కాదు, ఆ పూజలు పునస్కారాలు ప్రార్థనలు వీటికంటే సహాయం చేసే చేతులు గొప్పవి అని ఇది మదర్ సందేశం. ఒక విదేశీయురాలై ఇక్కడికి వచ్చి మన దేశాన్ని స్వదేశంగా చేసుకున్న ఒక మాతృత్వానికి ఒక ప్రతీక లాంటిది ఆ తెరిసా. కాబట్టి మదర్ ఫౌండేషన్ ద్వారా మెగాసిటీ నవకళా వేదిక ఈ సేవారత్న పురస్కారాలు అందించడం, వాటిని స్వీకరించడం